కమ్యూనిటీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మీకు చాలా కొత్త డీటెయిల్స్ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి ఫుల్గా. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ టూర్ చూపించాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదంతా మా అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ అనమాట. సో థింగ్ ఏంటంటే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ డాలస్ అని చెప్పొచ్చు. ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది చూసారా, అటు సైడ్ రోడ్డు ఉంటుంది అండ్ ఇటు సైడ్ వెళ్తే హైవే వస్తుంది అనమాట. హైవేస్ అంటే మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఏరియా టు ఏరియా సిటీ మధ్యలో ఉంటాయి, మనకి ఇలా ఊరి చివరి ఉండవు అనమాట. సో స్టేట్ హైవేస్ అంటారు వీటిని, చాలా బాగుంటాయి. సో దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్స్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్స్ చుట్టూ ఇట్లా ఓపెన్ స్పేస్ అండ్ ట్రీస్ ఉండటం వలన ఫుల్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ లీజ్ తీసుకోవడం చాలా ఈజీ. లీజ్ అంటే రెంట్ అనమాట. ఓనర్స్ ఎవరు ఉండరు మనకి. డైరెక్ట్గా లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఇల్లు వచ్చేసి. అండ్ రెంట్స్ అయితే డిపెండ్స్ ఆన్ ద అపార్ట్మెంట్స్. మనమైతే 1 month డిపాజిట్ కట్టాలి అండ్ ఎన్ని రోజులు ఉంటామో చెప్పాలి. లైక్ 6 months 12 months అని చెప్పాలి. ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఉండాలి. ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే మాత్రం డిపాజిట్ వెనక్కి ఇవ్వరు. రిక్వైర్డ్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి 1 month డిపాజిట్ పే చేస్తే చాలు, మనకి హౌస్ రెంట్కి ఇచ్చేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా డైరెక్ట్ ఎంట్రీ ఇటే ఉంటుంది మనకి. ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అనమాట. మనకి కార్ పార్కింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ బయట హౌసెస్కి అయితే ఎంట్రీ ఇటు నుంచి ఉంటుంది, లోపల నుంచి కూడా ఉంటుంది. ఇవి డైరెక్ట్గా రోడ్ యాక్సెస్ ఉంటాయన్నమాట. ఈ అపార్ట్మెంట్స్కి కార్ పార్కింగ్ వీళ్ళు బయటే పెట్టేసుకోవచ్చు. అండ్ కనిపిస్తుంది చూసారా, డోర్ ఓపెన్ చేసి అదేనమాట మన హౌస్. కరెక్ట్గా సెంటర్లో మిడిల్లో ఉంటుంది. సో వ్యూ చాలా బాగుంటుంది. ఇదే లీజింగ్ ఆఫీసు. మనకి హౌస్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నమాట. రిసెప్షన్లో ఉంటుంది. అండ్ మనం గేట్ లోపలికి వెళ్ళాలంటే మనం యాక్సెస్ ఇవ్వాలండి కంపల్సరీగా. లైక్ డెలివరీ బాయ్స్ కానీ మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే గేట్స్ ఓపెన్ అవుతాయి, లేదంటే లేదు. ఆ పాస్వర్డ్ ఎట్లా ఉంటుందంటే మన రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా హౌస్ రెంట్కి తీసుకుంటున్నప్పుడు, వాటి లాస్ట్ 4 digits ఎంటర్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. లేదంటే లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి అడిగినా హెల్ప్ చేస్తారు. అదొక రిసెప్షన్లో ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే అంతా మాట్లాడతారు. ఇక్కడ ఓనర్స్ టెనెంట్స్ రిలేషన్షిప్ ఉండదండి, అంతా లీజింగ్ ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు. మనకు ఇంట్లో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా, ట్యాప్స్ కార్పెంటర్ రిపేర్స్ ఏమొచ్చినా సరే వాళ్ళకి చెప్తే మెయింటెనెన్స్ వాళ్ళని పంపించి వాళ్ళే బాగు చేపిస్తారు. మనకి ఏం ఎక్స్ట్రా కూడా పే చేయక్కర్లేదు, అంతా రెంట్లోనే కవర్ అవుతుంది. అని చూసారా, ఇట్లా కీస్ ఇస్తారు మనకి. కీస్ ఇస్తే కనుక గేట్స్ ఓపెన్ అవుతాయి. అది ఒక కీయే ఇవ్వరండి. మనం హౌస్లో 2 ఉంటే 2 keys తీసుకోవచ్చు. సో మనం అట్లా కీస్ ప్రెస్ చేసుకుని గేట్స్ ఓపెన్ చేసుకుని కార్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఆ కీ ఉంటేనే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా ఓపెన్ పార్కింగ్ అనమాట. సో లోపలికి వస్తే బ్లాక్స్ ఇలా ఉంటాయి. మొత్తం మాకు 18 blocks ఉంటాయన్నమాట. మిడిల్లో మీరు చూసారు కదా, అది మెయిన్ ఫస్ట్ బ్లాక్. మిగిలినవన్నీ 18 blocks ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ బ్లాక్స్కి ఎంట్రీస్. లోపల నుంచి ఇట్లా వెళ్ళొచ్చు మనం. ఇదంతా కూడా ఓపెన్ పార్కింగ్ అండ్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. అన్ని అపార్ట్మెంట్స్ అయితే మాత్రం ఇంత నీట్గా మెయింటైన్ చేయరండి. డెఫినెట్గా మా కమ్యూనిటీ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఈ యాక్సెస్ కీస్కి ఇట్లా డోర్కి కొన్ని లాక్స్ ఉంటాయి, మనకి కొన్ని లాక్ చేసేసి ఉంటాయి అన్నమాట. సో వాటికైతే కంపల్సరీ యాక్సెస్కి ఇచ్చి ఇట్లా స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ బ్లాక్ 1లో ఒక్కటే లిఫ్ట్ ఉంటుంది, మిగిలిన బ్లాక్స్కి లిఫ్ట్ లేదు మాకు. సో మాకు లిఫ్ట్ యాక్సెస్ బాగానే ఉంటుంది అనమాట. అండ్ కొరియర్ సర్వీసులు ఉంటాయి కదా, అమెజాన్ అలాంటివి, వాటిని అయితే ఇక్కడే డెలివరీ పెట్టేస్తారు. మన ఫోన్కి పాస్వర్డ్ పంపిస్తారు. ఆ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఆ పర్టికులర్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ లాకర్ ఓపెన్ అయ్యాక అది తీసుకుని వచ్చేయడమే. ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మనకి ఇచ్చిన పాస్వర్డ్. లేదు అంటే కొంతమంది డెలివరీ బాయ్స్ డైరెక్ట్గా ఇంటి దగ్గర కూడా వచ్చి డెలివరీ చేస్తారు. బట్ అది కొంచెం కష్టం కదా అన్ని అపార్ట్మెంట్స్లో వెతుక్కోవడం. సో ఇక్కడ పెడతారు కొంతమంది. ఈ బిజినెస్ సెంటర్ అంటే ఏంటంటే మనకి కావాల్సినప్పుడు సిస్టమ్ ఎప్పుడైనా మంది పని చేయనప్పుడు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడం కానీ ఏదైనా చేసుకోవచ్చండి. సిస్టమ్స్ అన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న సిట్అవుట్ లాగా కూడా ఉంటుంది. అండ్ కాఫీ మెషిన్స్ కూడా ఉంటాయి. మంచిగా కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు. అండ్ దీనికి పక్కనే ఉంది కదా, చూసారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఈ పక్కనే లీజింగ్ ఆఫీస్ అనమాట. నేను వాళ్ళ మొహం మీద కెమెరా పెట్టి తీస్తే బాగోదని ఇంకా వెళ్ళలేదు. అదంతా లీజింగ్ ఆఫీస్ సెంటరు. అక్కడ కూడా చిన్న సిట్అవుట్లా ఉంటుంది. మనం కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ హెల్ప్ అడిగినా చేస్తారు. చూసారు కదా, చిన్న రిసెప్షన్లో ఉంది. కావాలంటే మనం కాఫీ మెషిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడన్నా మా పాప బస్కి రావడానికి వెయిట్ చేయాలంటే నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుని వెయిట్ చేస్తాను, బయట ఎండగా ఉన్నా వర్షంగా ఉన్నా.
అండ్ ఇక్కడ మనకి దీని వెనకాలే లీజింగ్ ఆఫీస్ వెనకాలే క్లబ్ హౌస్ ఉంటుందండి. ఈ క్లబ్ రూమ్లో మనం చిన్న చిన్న పార్టీస్ కానీ గెట్ టుగెదర్ కానీ బేబీ షవర్ బర్త్డేస్ లాంటి చిన్న చిన్న పార్టీస్ పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా డీసెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్. సో ఇక్కడైతే మనకి కావాల్సిన కిచెన్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఆనుకుని మనకి చిన్న మీటింగ్ రూమ్లా కూడా ఉంటుంది. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుని ఏది కావాలంటే అది ఇక్కడ పెట్టుకుని ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్, సింక్, ఓవెన్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. మనం ఏమీ పర్మిషన్ కూడా అడగక్కర్లేదు. లేకపోతే చిన్న పార్టీ లాంటిది ఏమైనా ఉంటే మాత్రం ముందు చెప్పాలి, అంటే వేరే వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు కదా. సో మేము ఇదైతే మీడియా రూమ్ అండి. మనం ఇక్కడ కూర్చొని మీడియా లాంజ్లో మూవీస్ కూడా పెట్టుకొని చూడొచ్చు కావాలంటే. మనం ఇన్ కేస్ పార్టీ లాంటిది ఏమన్నా ఉన్నప్పుడు ముందు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఓకే వీళ్ళు డేట్ బ్లాక్ చేసుకున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు ముందు చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే పూల్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇదంతా స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంటుంది, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇదైతే చూసారు కదా క్లబ్ హౌస్, చిన్న చిన్న పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి లీజింగ్ ఆఫీస్ కనబడుతుంది చూసారు కదా. ఇదంతా లోపల బ్లాక్ 1లోనే ఉంటుంది అనమాట, మెయిన్ బ్లాక్లో. మేము ఉండేది బ్లాక్ 1. సో బాగుంటుంది, మాకు అంతా యాక్సెస్ అంతా చాలా దగ్గరగా ఉంటుంది. ఇట్లా మధ్యలో చిన్న వరాండాలో ఉంటుంది, అటు ఇటు యాక్సెస్ ఉంటాయి. సో బయటకు అయితే వచ్చాను నేను మీకు. అపార్ట్మెంట్స్ బయట నుంచి సైడ్ వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇదంతా వాకింగ్ ట్రైల్ ఉంటుంది అనమాట, చాలా పెద్ద ట్రైల్, చాలా హాయిగా వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఎంట్రీస్ కూడా ఉంటాయి బయట మనకి. ఈ గేట్స్ ఏమి యాక్సెస్ చేసుకోవాలన్నా సరే మన దగ్గర కీ చూపించాను కదా, కీ ఉండాలి, ఎటు నుంచి అన్నా ఎంటర్ అవ్వచ్చు మనం. అండ్ ఇట్లా సిట్అవుట్స్ లాగా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ గ్రిల్స్ చేసుకుని ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేస్తూ, లైక్ డ్రింక్ చేసేవాళ్ళు చేయొచ్చు, గ్రిల్స్ చేసుకుని తినేవాళ్ళు తినొచ్చు అన్నట్టు భలే సిట్అవుట్స్ మంచిగా పెడతారు. ఇక్కడ ఇట్లా ప్లే ఏరియా లాగా ఇక్కడ ఆడుకోవడానికి కూడా చిన్న గేమ్స్ కూడా పెడతారనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇదంతా ఓపెన్ పార్కింగ్ అనమాట, చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం ఎన్ని కార్స్ కావాలంటే అన్ని కార్స్ పెట్టుకోవచ్చు ఫ్రీగా, మనం రూపాయి కట్టక్కర్లేదు ఓపెన్ పార్కింగ్కి అయితే. మొత్తం అంతా రెంట్లోనే పోతుందన్నమాట. అండ్ మనకి ఎలక్ట్రిక్ కార్స్కి అయితే ఛార్జర్స్ కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. ఇవి వచ్చేసి గరాజెస్ అనమాట. అపార్ట్మెంట్స్ కింద లైన్ అంతా లోపల ఇట్లా గరాజెస్లో ఉంటాయి. వీటికైతే మనం రెంట్ కట్టాలి. ఇక్కడైతే $120 కట్టాలి. అది అపార్ట్మెంట్ టు అపార్ట్మెంట్ వ్యారీ అవుతుంది అనమాట. కార్ గరాజ్ కావాలంటే $120 కట్టాలన్నమాట. లేదు తక్కువలో అంటే ఇలా కార్పోర్ట్స్ తీసుకోవచ్చు. ఇట్లా రేక్ షెడ్లా ఉంటుంది, ఈ షెడ్స్ని కార్పోర్ట్స్ అంటారు. వీటికైతే $30 to $40 కడితే సరిపోతుంది. జనరల్గా ఎండ ఎక్కువ అండ్ ఇక్కడ వడగళ్ళ వానలు అంటే హెయిల్ స్టార్మ్స్ ఎక్కువ పడతాయి కాబట్టి చాలామంది షెడ్ కింద ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. సో మేమైతే కార్పోర్టే తీసుకున్నామండి. సో సేఫ్గా ఉంటుంది అనమాట కొంచెం మనకి కారు. లేదు ఓపెన్ పార్కింగ్ అంటే ఫ్రీగా ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసారా, ఇది వచ్చి మెయిల్ రూమ్ అనమాట. ఎంట్రన్స్ ఎంత బాగుందో, ఒక చిన్న సెపరేట్ సింగిల్ హోమ్లా ఉంటుంది. బయట అంతా సిట్అవుట్ వచ్చి చాలా బాగుంటుంది. దీన్ని మెయిల్ రూమ్ అంటారు. ఇక్కడ మెయిన్ హాస్పిటల్స్ కానీ బ్యాంక్స్ కానీ అంతా ఇంకా కొరియర్ సిస్టమే వాడతారండి. మనకి ఏదైనా కానీ పోస్టుల్లోనే వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏదైనా. ఇట్లా చిన్న చిన్న లాకర్స్ లాగా మెయిల్ రూమ్ అన్నది ఉంటుంది అనమాట ప్రతి అపార్ట్మెంట్కి. ఇక్కడ వాటి కీస్ కూడా మనకి ఇస్తారు. వాటికి యాక్సెస్ అయితే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు. ఓపెన్ యాక్సెస్ ఉంటుంది మెయిల్ రూమ్కి. మనం కావాలంటే మనం కీస్ ఓపెన్ చేసుకుని మనం తీసుకుని కావాల్సిన లెటర్స్ తీసుకుని అక్కర్లేనివి పడేయచ్చు అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి కూడా అందరికీ ఓపెన్ యాక్సెస్ అయితే ఇస్తారు మెయిల్ రూమ్కి. వాళ్ళంతా వచ్చి మెయిల్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతారనమాట లెటర్స్ అన్నీ. అనవసరమైన లెటర్స్ డిస్పోజ్ చేసుకోవడానికి పడేయడానికి ఇక్కడ చిన్న ఏరియాలో కూడా పెట్టారు. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటంటే మనకి ఇక్కడ మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో డాగ్ షవర్ రూమ్ కూడా ఉంటుందండి. ఇక్కడ డాగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మీకు తెలుసు కదా. సో వాటికి స్నానం చేయడానికి కూడా ఇక్కడ బాత్రూంలో పెట్టారనమాట. ఇదేమో కొంచెం చిన్న డాగ్స్ చేయడానికి పైకి ఎత్తుగా కట్టారు. ఈ ప్లేస్ అయితే కొంచెం పెద్ద డాగ్స్ చేయడానికి ఇట్లా పెట్టారనమాట. 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయి. కుక్కలకు కావాలంటే ఇక్కడికి తెచ్చుకుని హాయిగా స్నానం చేయించుకుని, ఇంక ఈ బ్లో డ్రైయర్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ బ్లో డ్రైయర్స్తో చక్కగా వాటిని ఆరబెట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంక ఇంట్లో స్నానం చేయించే పని కూడా ఉండదన్నమాట వాటికి. హాయిగా ఇక్కడే చేయించేసుకోవచ్చు. ఇక్కడైతే ఎన్ని కుక్కలు అంటే నిజంగా వాళ్ళు కుక్కల్ని చూసుకున్నంత ప్రేమగా మనుషులు కూడా చూసుకోరనమాట. సో మనమైతే ఇట్లా బయటకు వచ్చేసాము. ఇదంతా మెయిల్ రూము. ఇంకా రకరకాల బ్లాక్స్ ఉన్నాయని చెప్పాను చూసారు కదా, ఆ వాటిల్లో కొన్ని బ్లాక్స్లో టౌన్ హౌస్ బ్లాక్స్ కూడా ఉంటాయన్నమాట. అపార్ట్మెంట్స్ అయితే మనకి ఐడియా ఉంటుంది కానీ టౌన్ హౌస్ మీకు తెలుసు కదా,
లైక్ సెపరేట్ ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటాయి, కానీ ఒకదానికొకటి జంట కవల పిల్లలాగా అతుక్కుని ఉంటాయి. సైడ్ వెంటిలేషన్ ఉండదు, ఓన్లీ ఫ్రంట్ బ్యాకే ఓపెన్ ఉంటుంది అనమాట. చూసారు కదా, దీనికి అటాచ్డ్ కార్ గరాజ్ ఉంది, మధ్యలో చిన్న బ్యాక్ యార్డ్లా ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఎంట్రన్స్ ఉంది. అలాగా కొన్ని టౌన్ హౌసెస్ కొన్ని మోడల్స్లో ఉంటాయి. కొన్ని వాటికైతే కిందనే గరాజ్ ఉంటుంది, వెనకాల కాకుండా అట్లా రకరకాల టౌన్ హౌసెస్ ఉంటాయన్నమాట. టౌన్ హౌసెస్ అయితే మా కమ్యూనిటీలో చాలా బాగుంటాయండి. అండ్ బయట ఇట్లా సిట్అవుట్ కూడా చాలా బాగా ఇస్తారు వాళ్ళకి. మనం కూడా వెళ్ళి కూర్చోవచ్చు, ఏం కాదు. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ సన్ లైట్స్ అన్నమాట. లైక్ మంచిగా సోలార్ లైట్స్ నైట్ అయితే వెలుగుతాయి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వ్యూ అయితే. ఈ సోలార్ లైట్స్ వెలిగినప్పుడు నైట్ వ్యూ ప్రశాంతంగా కూర్చోవచ్చు, మనం కూడా వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. ఈ టౌన్ హౌసెస్ ఎంట్రీస్ కూడా చాలా నీట్గా బాల్కనీస్తో బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం ఇవి. ఈ వీటికైతే రెంట్ కనీసం 2700 నుండి స్టార్ట్ అవుతుందండి. 3 బెడ్రూమ్ మినిమం ఉంటాయి టౌన్ హౌసెస్. 3 బెడ్రూమ్ ఆర్ 4 బెడ్రూమ్ టౌన్ హౌసెస్ అయితే ఉంటాయి. రెంట్స్ కూడా వ్యారీ అవుతాయి అనమాట. 2500 నుంచి 3000 వరకు ఉండొచ్చు. ఇక్కడైతే ఫైర్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇంకా చూసారు కదా, ఇక్కడ సిస్టమ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ ఫైర్ కూడా వెలుగుతుంది మనకి. ఎప్పుడన్నా చల్లగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా తింటూ ఫైర్ ప్లేస్లో కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. వాటిని ఫైర్ ప్లేసెస్ అంటారనమాట. ఇదంతా కూడా మొత్తం కమ్యూనిటీలో బ్లాక్లో ఉన్న టౌన్ హౌసెస్ ఇవన్నీ. జనరల్గా అయితే అపార్ట్మెంట్స్కి, టౌన్ హౌసెస్కి, సింగిల్ హోమ్స్కి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. బట్ ఇక్కడైతే మాకు కొన్ని టౌన్ హౌసెస్ బ్లాక్స్ కూడా ఇచ్చారనమాట. సింగిల్ హోమ్స్ అయితే తెలుసు కదా మీకు, అంతా చాలామంది సొంత ఇల్లులే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు సొంత ఇల్లులు తీసుకున్న వాళ్ళే సింగిల్ హోమ్స్లో ఉంటారు. అండ్ వాటికి రెంట్ కూడా ఎక్కువ ఉంటాయి. అపార్ట్మెంట్స్లో అయితే కొంచెం రీజనబుల్ రెంట్స్లో ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లా డాగ్ పార్క్స్లో కూడా కూర్చోవచ్చండి, కావాలంటే వెళ్ళి. చిన్న డాగ్ పార్క్స్లో పెడతారు ఇక్కడ మా కమ్యూనిటీలో. ఏంటంటే కుక్కలకి ఇంకా గొలుసు కట్టకుండా, చైన్ ఏం లేకుండా హాయిగా అవి ఫ్రీగా ఆడుకోవడానికి ఇట్లా పార్క్స్ ప్రొవైడ్ చేశారనమాట. మాకైతే డాగ్స్ అయితే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము పెంచము, కానీ డాగ్స్ ఉంటే మాత్రం మా కమ్యూనిటీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. కిడ్స్ ప్లే ఏరియా లేదా అదొకటే బ్యాడ్ అనమాట మా కమ్యూనిటీలో. నాకు అదే ఒక్కటే నచ్చదు. మళ్ళీ నాయిస్ వస్తుందనో ఏమో కిడ్స్ ప్లే ఏరియా పెట్టలేదు. సౌండ్ కంట్రోల్ అయితే చాలా ఉంటుంది అనమాట. సౌండ్ రెస్ట్రిక్షన్ ఒకటే ఉంటుంది మా అపార్ట్మెంట్లో. అందరూ చాలా డీసెంట్గా ఉంటారు. అండ్ ఇది వచ్చి ఇంకొక సిట్అవుట్ అండి, గ్రిల్ మెషిన్ ఇక్కడ పెట్టారు. నా ఫేవరెట్ సిట్అవుట్ అని చెప్పచ్చు. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మొత్తం అపార్ట్మెంట్స్ వెనకాల కంటే ఉంటుంది ఈ సిట్అవుట్. ఎంత నీట్గా హాయిగా లైట్స్, నైట్ సోలార్ లైట్స్ వెలిగినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో. ఇక్కడ కూడా చిన్న బేబీ షవర్స్ కానీ, లైక్ జెండర్ రివీల్ పార్టీస్ కానీ చేసుకోవడం నేను చూశాను. చిన్న పార్టీస్ పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనమే అన్ని పనులు చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏమైనా చిన్నగా చెదారమైనా సరే అంతా మనమే క్లీన్ చేసేయాలి. మరీ మొత్తం కాదు కానీ అట్లీస్ట్ కొంచెం నీట్గా అయితే పెట్టాలి. మిగిలింది మెయింటెనెన్స్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారండి. తినేసి వెళ్ళిపోవడం కాకుండా, ఇండియా అయితే మనకి పనులు అయితే ఉంటారు, ఇక్కడైతే అందరూ మన పనులు మనమే చేసుకోవాలి కదా. సో ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట. మొత్తం ఫంక్షన్ అయిపోయాక అన్నీ సదరడానికి కూడా. ఇదంతా కూడా ట్రైలేనండి, చాలా బాగుంటుంది. ఓపెన్ స్పేస్ అనమాట ఇదంతా. సో మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి బ్లాక్ 1 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇదైతే ఎంట్రీ. ఇక్కడికి పెట్స్, గ్లాస్ ఐటమ్స్ నాట్ అలౌడ్. పూల్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 10 వరకు ఉండొచ్చు. అండ్ మనకి పూల్ బ్యాండ్స్ ఇస్తారనమాట ఎవ్రీ సమ్మర్ సీజన్కి. ఆ పూల్ బ్యాండ్స్ తోటే లోపలికి రావాలి. మనల్ని అయితే ఏం అడగరు, కానీ బ్యాండ్స్ ఇన్ కేసు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వచ్చినా, గెస్ట్స్ వచ్చినా మాత్రం బ్యాండ్స్ తీసుకుంటే మంచిది. ఇక్కడ కూడా సిట్అవుట్లా ఉంది, చూసారు కదా, చక్కగా హాయిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇది ఒక చిన్న సమ్మర్ హౌస్లా ఉంది. ఇక్కడ టీవీస్ అన్నీ పెట్టారు, కావాలంటే చూసుకోవచ్చు. నైట్ టైం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. మెయిన్ ఈ సిట్అవుట్స్ ఇదంతా రిసార్ట్ స్టైల్లో ఉంటుందండి. ఇదంతా రిసార్ట్ స్టైల్ పూల్ అని కూడా అంటారు. అన్ని కమ్యూనిటీస్ అయితే ఇంత క్లాసీగా ఉండవండి. ఇది కొంచెం అది లగ్జరీ కమ్యూనిటీనే. ఆ బ్లాక్ గ్లాసెస్ కనబడుతున్నాయి చూసారు కదా, అదంతా జిమ్ ఏరియా అనమాట. ఫస్ట్ అయితే జిమ్ చూపిస్తాను మీకు. జిమ్కి కూడా ఇట్లా యాక్సెస్ ఇచ్చి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, సో నేను ఎక్కువ అయితే తీయలేదు. మనం పిల్లల్ని ఇక్కడ చిన్న ప్లే ఏరియాలో ఉంది చూసారా, ప్లే ఏరియా టాయ్స్ తోటి, బుక్స్ తోటి ఉంటుంది. ఈ ప్లే ఏరియాలో పెట్టేసి మనం హాయిగా జిమ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి, చిన్న కబోర్డ్స్లో కూడా ఉంటాయి మన బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి. వాటర్ కూడా ఉంటుందన్నమాట. ఇదంతా జిమ్. లోపల మనకి కార్డియాలజీ రూమ్ కూడా ఉంటుంది. అక్కడ మనం కార్డియాలజీ ఎక్సర్సైజెస్ అండ్ యోగా కూడా చేసుకోవచ్చు.
సో బయటకు వచ్చిన తర్వాత ఇదైతే పూల్ అండి. ఈ పూల్ అయితే మేము ఎంత సమ్మర్లో అయితే ఎంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తామో, చాలా బాగుంటుంది హాయిగా ఇక్కడ కూర్చుంటే మాత్రం. అండ్ మా కమ్యూనిటీ వాళ్ళు అప్పుడప్పుడు పార్టీస్ పెడుతూ ఉంటారండి ఇక్కడ ఈ సమ్మర్ హౌస్లో. లేదు అంటే మనం కూడా పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్ని ఎవరైనా తెచ్చుకొని. ఇక్కడ అదంతా కూడా ఓపెన్ ఏరియా అండ్ సిట్అవుట్స్ లాగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి కుదురుగా హాయిగా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా రిసార్ట్ స్టైల్ పూలే. మా పాపకి చాలా ఇష్టం పూల్లో టైం స్పెండ్ చేయడం అంటే. చూసారు కదా ఎంత బాగుందో. అటు ఇటు 2 పూల్స్లా ఉంటుంది, సెపరేట్ సెక్షన్స్. మనకి క్రౌడీగా కూడా అనిపించదు. సన్ కావాలంటే ఒక సైడ్ పూల్ వెళ్ళొచ్చు, క్లోజ్లో ఉండాలంటే ఇటు సైడ్ పూల్కి రావచ్చు. అండ్ మధ్యలో ఇట్లా పాత్ లాగా స్విమ్మింగ్ ఏరియా లాగా కూడా ఇచ్చారు. నాకైతే మా కమ్యూనిటీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత అంటే అంత బాగా నచ్చింది. సో మీకు కూడా చూపించాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే లాస్ట్ ఇయర్ అమెరికా వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ చాలా విషయాలు చాలా కొత్తగా అనిపించాయండి. నాకు అప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, మా హస్బెండే చాలా వరకు హెల్ప్ చేశారు. సో కొత్తగా అమెరికా వచ్చే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఏమైనా యూజ్ అవుతాయని ముందే చెప్తున్నాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చు. అండ్ పూల్ నుంచి ఇట్లా వెనక నుంచి వచ్చాం కదా మనం. సో ఫ్రంట్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉంటాయి, మనకి వాటర్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఇటు నుంచి ఇట్లా వస్తే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. లిఫ్ట్ వెళ్తే మన హౌస్ వచ్చేస్తుంది. ఇదంతా వరండా, ఇందాక చూపించాను కదా మీకు, అదంతా ఈ వరండా అనమాట. మనకి క్లబ్ హౌస్, లీజింగ్ ఆఫీస్, బిజినెస్ సెంటర్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి. సో మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా సెంటర్లో అయితే ఉంటుంది. అటు ఇటు కూడా గేట్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట. చుట్టూ రౌండ్లా ఉంటాయి కమ్యూనిటీ బ్లాక్స్ అన్నీ. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూసారు ఎంత బాగుందో. సరేనండి, ఉంటా మరి.